శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సరే, ఎన్టీఆర్ బర్త్డేకి ప్రశాంత్ నీల్తో పాటు త్రివిక్రమ్ గారు కూడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తోంది. ఏవైనా ఆయన బర్త్డేకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ రాబోతున్నాయా? అంటే ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి డ్రాగన్ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. ఓకే. ప్రశాంత్ నీల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ఫోటో ఒకటి బయట సర్క్యులేట్ అవుతోంది ఆయన గెటప్కి సంబంధించి. ఆ ఫోటో అది ప్రశాంత్ నీల్ సినిమాలో గెటప్ అని మాట్లాడుతున్నారు చాలామంది. అదే టైంలో త్రివిక్రమ్ అనౌన్స్ చేయబోతున్న సినిమా తాలూకా గెటప్ అని కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఇది ఏఐతో డిజైన్ చేయించారు ఈ గెటప్ని, అందుకని ఇది రహస్యంగా సర్క్యులేట్ చేస్తున్నారు ఈ ఫోటో అని ఒక ప్రచారం ఉంది. అయితే తను గాడ్ ఆఫ్ వార్ అంటున్నాడు సినిమా టైటిల్ త్రివిక్రమ్. అది కుమారస్వామికి సంబంధించినటువంటి కథ, దేవతల సైన్యాధ్యక్షుడి కథ అని చెప్తున్నాడు. అంటే పౌరాణిక జానర్లో ఉంటుంది సినిమా. ఈ పౌరాణిక జానర్లోనే, అంటే గతంలో మనం పౌరాణిక సినిమా అంటే అది కేవలం ఆ కథగానే నడిచేది. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి పౌరాణికాలు అవి ఒక సోషల్ డ్రామాతో మొదలై పురాణాల్లోకి ప్రవేశించి మళ్ళీ సోషల్ డ్రామాలోకి వచ్చి అలాంటి కార్యక్రమం జరుగుతోంది. అంటే స్క్రిప్ట్ డిజైన్ అలా చేస్తున్నారు. అలాంటిది ఏదైనా చేస్తున్నాడా ఈ ఫోటో ఆధారంగా ఒక డౌట్ జనాలకి. త్రివిక్రమ్ టోటల్ పౌరాణిక చిత్రం చేస్తున్నాడా, లేకపోతే ఇది సోషియో ఫ్యాంటసీగా నడుస్తుందా ఈ సినిమా అనే డౌట్ ఉంది జనాలకి. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఈ క్లారిటీ కూడా ఆ రోజు వస్తుంది 20వ తారీఖు. ఎందుకంటే ఆయన సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నాగవంశీ ప్రొడ్యూసర్గా, లేదు రాధాకృష్ణ గారు ప్రొడ్యూసర్గా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నారు. ఇద్దరూ కలిసి కూడా ఉండొచ్చు. ప్రొడ్యూసర్లు ఎవరు, డైరెక్టర్ అయితే త్రివిక్రమే. ఇది ఈ క్లారిటీకి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటనతో పాటు ఇది సోషల్ ఫ్యాంటసీనా, లేకపోతే టోటల్ పౌరాణికంగానే సినిమా నడుస్తుందా. పౌరాణికము అని గనక అనుకునేటట్లయితే తెలుగు తెర మీద ఈ మధ్య కాలంలో ఒక ప్రాపర్ పౌరాణికం రాలేదు అనేటువంటి ఒక వెలితి ఉంది. ఆ వెలితిని ఫుల్ఫిల్ చేసే టాలెంట్ ఉన్నటువంటి నటుడు ఎన్టీఆర్. అతను పౌరాణికంలో కూడా బలంగా నటించగలడని ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. యమదొంగ సినిమాలో ఆ యముడి గెటప్లో అతని డైలాగులు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఎనీ డౌట్స్ అనేటువంటి ఒక లింక్ ఉన్నప్పటికీ అతని గెటప్, డైలాగ్ చెప్పిన ధోరణి జనాలకి కనెక్ట్ అయింది. అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తున్నారా సీరియస్గా దీనిలో, లేదు సోషో ఫ్యాంటసీగా వెళ్ళదలుచుకున్నారా ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తే అతను క్యాపబుల్ హీరోనే. డైరెక్టర్గా ఈయన కూడా ఒక కొత్త జానర్లోకి వెళ్ళాలని తాపత్రయంతో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ గారు చేసినవన్నీ లోకల్ మార్కెట్ సినిమాలు. ఇప్పుడు ఏ హీరోతో ఆయన గతంలో చేసినటువంటి హీరోలు ఎవరు కూడా లోకల్ మార్కెట్లో లేరు. మహేష్ బాబు లోకల్ మార్కెట్ వదిలేశాడు, ఎన్టీఆర్ లేడు, బన్నీ లేడు. కనుక ఇప్పుడు ఆయన ఎవరితో చేయాలన్నా పాన్ ఇండియానో లేకపోతే వరల్డ్ మార్కెట్ సినిమానో చేయాలి. అందుకని ఆయన వీళ్ళందరూ రాజమౌళి జానపదం ద్వారా నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఏది ఆ బాహుబలి సినిమా ద్వారా. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో జానర్ ఎంచుకుంటున్నారు. ఈయన ఈ పౌరాణికాన్ని ఎంచుకుని టోటల్ పౌరాణికంగానే సినిమా తీసి దాని నుంచి ఆయన ప్రపంచ మార్కెట్లోకి అడుగు పెట్టచ్చు. అందుకనే గ్యాప్ తీసుకున్నాడు. ఇంత గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి అది డెఫినెట్గా పౌరాణికమే అయి ఉండే అవకాశం ఉంది. సో ఈ బయట సర్క్యులేట్ అవుతున్న ఫోటో అది ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన ఫోటోయే అయి ఉండాలి. కనుక ఆ రోజు ఈ 2 సర్ప్రైజులు ఉంటాయి. త్రివిక్రమ్ నాయకత్వంలో ఆయన ఒక పౌరాణిక సినిమా చేయబోతున్నాడు అనేది ఎన్టీఆర్ అభిమానులకు ఒక విందు భోజనమే.
ఎందుకంటే పౌరాణిక చిత్రాలు అంటేనే ఎన్టీఆర్ అంటేనే పౌరాణిక సినిమా అనేది ఒకటి తెలుగు సినిమాలో ఒక బ్రాండ్ క్రియేట్ అయి ఉంది సీనియర్ ఎన్టీఆర్ పేరు మీదుగా. కాబట్టి సమర్థుడైన మనవడు అనేది ఎమర్జ్ అవుతుంది ఈ సినిమా ప్రాపర్గా డిజైన్ అయితే. ఆయన ఎంత క్యాలిక్యులేటివ్గా వెళ్ళేవాడో అంతే క్యాలిక్యులేటివ్గా ఈ సినిమాని పూర్తి చేసి జనం ముందుకు తీసుకొస్తే ఎన్టీఆర్ కెరియర్లో ఒక కొత్త బెంచ్ మార్క్ అవుతుంది ఇది. అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసే అదృష్టం త్రివిక్రమ్కి దొరికింది. ఇద్దరు అంటే ఆయన మీద బహుశా కమలాకర్ కామేశ్వరరావు గారి ప్రభావం ఉండొచ్చు త్రివిక్రమ్ మీద. కమలాకర్ గారి రేంజ్కి గనక ఈయన పౌరాణిక సినిమా తీయగలిగితే డెఫినెట్గా అదొక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. అందుకని అది ఆ క్యూరియాసిటీ ఉంది జనాల్లో దాని గురించి తెలుసుకోవాలని. అయితే ఆయన ప్రస్తుతం వెంకటేష్ గారి సినిమాతో బిజీగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత దీనిలోకి వస్తాడు. ఈలోపు ఈయన ప్రశాంత్ నీల్ సినిమా కంక్లూడ్ చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి సినిమా మొదలవుతుంది. సో 20వ తారీఖు ఎన్టీఆర్ అభిమానులకి ఒకటి ప్రశాంత్ నీల్ సినిమా గ్లిమ్సు, డ్రాగన్ గ్లిమ్స్ వస్తుంది. త్రివిక్రమ్ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రకటన వస్తుంది. ఈ రెండిటి కోసం వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పుడు 20వ తారీఖు ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఉన్నారు వాళ్ళు. రైట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.